దేవాధిపతి అయిన మా ప్రభువా, వాక్య భాగంను దీవించి మాకు దయచేస్తూ ఉన్నందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తూ మా ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున ధ్యానం చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనము చాలా పెద్ద పాఠమే మనం చదువుకున్నాం. సమయాన్ని బట్టి ఈ పాఠాన్ని మనము అర్థవంతంగా ధ్యానించడానికి ప్రభు సహాయం చేయనట్లు మనమందరం కూడా జాగ్రత్తగా విన్నాం. ఇక్కడ మనము మొదటి అధ్యాయము 15వ వచనం వరకు కనెను 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 అనేటువంటి మాటను మనం చూస్తాం. 16వ వచనంలో యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను, ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. కనడానికి పుట్టడానికి, కనడము అంటే భార్యాభర్తలు, పురుషులు స్త్రీలు కదా, వారి ద్వారా సంతానం కలుగుతుంది. పుట్టడం అన్నది ఆ పురుష ప్రమేయం లేకోకుండా పుట్టడం అన్నది మన ప్రభు అయిన యేసుక్రీస్తును గురించి వ్రాసినటువంటి మాటలు. మనం చదివినటువంటి వాక్య భాగంలో మరి యేసుక్రీస్తు వారి జనన విధము రాస్తూ ఉన్నాడు. ఎట్లనగా వారిద్దరికి, యోసేపుకు మరియకు ఎంత వయసు ఉంటుంది? ఎంత వయసు ఉంటుంది? ఎంత ఉండొచ్చును? 12 సంవత్సరాలు ఉంటుంది తల్లి అయినటువంటి మరియకు. 13-14 సంవత్సరాలు భర్త అయిన యోసేపుకు ఉంటుంది. భర్త యోసేపును గురించి నీతిమంతుడు అని రాయబడింది. 14, 12, 13 సంవత్సరాలకే. మనము ఇన్ని సంవత్సరాలు వచ్చినా మనం ఎవరము నీతిమంతులం కాదు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన పాపముల కొరకై చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి మనలను ఆయన నీతిమంతులుగా తీర్చాడు. మనం కూడా నీతిమంతులుగా తీర్చబడ్డాం. అయితే ఇంకా ప్రభు పుట్టక మునిపే ప్రభు కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారిలో ఉన్న యోసేపు నీతిమంతుడుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అయితే వారిద్దరికీ ప్రదానం చేయబడిన తర్వాత ఆమె గర్భవతి అని ఎవరికి? యోసేపుకు తెలిసింది. తెలిసిన తర్వాత నీతిమంతుడైన యోసేపు ఆమెను అవమానపరచనొల్లక ఏం చేశాడంటే రహస్యంగా ఆమెను విడనాడాలని ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఆలోచన చేస్తుంటే చూడండి, మాట చూద్దాం. 20వ వచనంలో, అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొనుచుండగా, ఇదిగో అంటే అర్థమేమి? ఈ యొక్క 2వ అధ్యాయంలో ఇదిగో అనేటువంటి మాట మనం 5 సార్లు చూస్తాం. ఇదిగో 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 అని. ఇదిగో అంటే అర్థం ఏంటంటే ప్రూఫ్, సాక్ష్యం. ఇదిగో అంటే దీని గురించిన వివరణ ఇదిగో అని అర్థం. ఏమండి, భర్తకి ఏముంది అనుమానం? అయ్యో ఈమె ఈ విధంగా గర్భవతి అయింది కదా అనుకొని ఆయన అనుమాన పడుతున్నాడు. అప్పుడు దేవుడు యోసేపుతో మాట్లాడుతున్నాడు. ఏమని? ఇదిగో అని. అంటే నువ్వు అట్లా అనుమాన పడాల్సిన అవసరం ఏం లేదు, ఇదిగో నేను చెప్తున్నాను విను అని. అది ఇదిగోలో ఉండేటువంటి ప్రాముఖ్యం. చూడండి, ఇదిగో ప్రభు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించిందని పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె యొక్క కుమారుని కన్ను తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగింది. విధానం చెప్తున్నాడు. ఏమని విధానం చెప్తున్నా అంటే, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక. అంటే దీని అర్థమేమి? ప్రజలను పాపాల నుండి రక్షించేవాడు ఏ విధంగా పుడతాడు? పాపంలో పుడతాడా, పవిత్రుడుగా పుడతాడా? అందుకనే చెప్తున్నాడు యోసేపుకు, ఈయన పుట్టేవాడు తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షిస్తాడు. ఆయన ఎవరు? పరిశుద్ధుడు. ఏదో వేరే రకంగా ఆయన లోకంలో పుట్టేటువంటి వాడు కాడు. 2వది. 3వది ఏం రాస్తున్నా అంటే 22వ వచనంలో, ఇదిగో ఇదిగో
కన్యక గర్భవతి కుమారుని కరును. మళ్ళా వాక్యం కూడా చెప్తున్నాడు. ఎవరు? ప్రవక్తలు రాసిన మాట చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? నువ్వు అనుకుంటున్నావు నీ భార్య గర్భం ధరించిందని అనుమానపడుతున్నావు. దేవుని వాక్యంలో రాయబడింది కన్యక గర్భవతి అయి కుమారుని కనును. ఇవన్నీ ఎవరికి ప్రూఫ్ చెప్తున్నాడు ప్రభు? యోసేపుకు ప్రూఫ్ గా చెప్తున్నాడు. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును అనేటువంటి మాట. కాబట్టి నువ్వు అనుమానపడాల్సినటువంటి అవసరము లేదు. ఈ మాటలన్నీ దూత కలలో చెప్పినప్పుడు యోసేపు అంగీకరించి తన భార్యనైన మరియను చేర్చుకున్నాడు. మరి ప్రభు పుట్టేంత వరకు ఆమెను ఎరుగకుండెను అని రాయబడింది. అంటే ఆమెతో ఎటువంటి సంబంధం లేకుండా ఆయన ఉన్నాడు. మన జీవితంలో ప్రియులరా, దేవుని వాక్యం వింటున్నటువంటి మనం, దేవుని వాక్యాన్ని విశ్వసిస్తున్నటువంటి మనం, ఆయన కలలో దేవుడు చెప్పినటువంటి మాట విని తన భార్య అయిన మరియను చేర్చుకున్నాడు. దేవుని మాటకు లోబడుతున్నాడు. మనము దేవుని వాక్యానికి లోబడేవారుగా ఉన్నామా? చాలా చూడండి, భార్య గర్భవతి, దూత చెప్తూ ఉన్నప్పుడు ఆ దూత మాటకు లోబడి ఆయన చేర్చుకుంటున్నాడు. మనమైతే ఏం చేసేవాళ్ళము చెప్పండి? ఇవన్నీ కళలో ఇలాంటివి మేము దండికి చూసినాము, ఇదంతా అయ్యే కథ కాదు. ఇదండి వాక్యాన్ని వినేటువంటి వాళ్ళు వెంటనే అంగీకరించాలి, సరెండర్ కావాలి. సరెండర్ కాకపోతే దేవుని వాక్యాన్ని అనుసరించుకోకుండా, దేవుని వాక్యంలో జీవించుకోకుండా, ఊరికేనే క్రిస్మస్ పండుగ అని మనము సంతోషపడేటట్లయితే అది వ్యర్థమే. గుంపులుగా మనం ఏం చేస్తున్నామంటే లోక సంబంధమైన వాటితో సంతోషపడాలని ఇష్టపడుతున్నాం. ఎవరైతే నిజంగా ప్రభువుని ఎరిగి ఉంటారో వాళ్ళు ప్రభువుని బట్టి సంతోషపడి వారి జీవితాన్ని బట్టి కృతజ్ఞత చెల్లిస్తారు. కాబట్టి తన భార్యను చేర్చుకుంటున్నాడు, దేవుని మాటకు లోబడి చేర్చుకుంటున్నాడు. దేవుడే అతనితో సాక్ష్యం చెప్తున్నాడు. అందుకు సాక్ష్యం ఏంటంటే ఇదిగో అనేటువంటి మాట. మంచిది. 2వ అధ్యాయం ప్రారంభంలో చూడండి మొదటి అధ్యాయం 24వ వచనంలో యోసేపు నిద్ర మేల్కొని మనం కూడా దేవుని వాక్యాన్ని, దేవుడు మనల్ని వాక్యం చెప్తున్నాడంటే ఆయన ఏం చేస్తున్నాడు? మనల్ని ఏం చేస్తున్నాడు? ఆజ్ఞాపిస్తా ఉన్నాడు. ఆజ్ఞాపించిన ప్రకారం మనం చేసేవారుగా ఉన్నామా? ఈ రోజుటి వరకు ఆజ్ఞాపిస్తున్నట్టుగా మనం ఉంటున్నామా? ఎవరెవరు మన హృదయాల్లో యోసేపు హృదయము ఎంత పరిశుద్ధంగా ఉండాలండి? దేవుని మాటకు లోబడటానికి ఎంత పరిశుద్ధంగా ఉండాలి? ఈ ఉదయకాలం మన హృదయాలు పరిశుద్ధంగా ఉన్నాయా? ఆలోచన చేయండి. వేరే వాటికి ఇచ్చినంత ప్రాముఖ్యత దేవుని వాక్యానికి ఇవ్వటం లేదండి. ఇది దైవ సేవకులు పడే బాధ. ఏమిరా అంటే మళ్ళా అవకాశాలు మనకు రావు. ఈరోజు ఎందుకు మీ వాళ్ళు రావటం లేదే? ఏమి రాలేదు? ఇంట్లో బిజీగా ఉన్నారు. ఏది ఎక్కువ చెప్పండి? కానీ దేవుని మొట్టమొదట నా భార్యకు, మొట్టమొదట నా కుమారులకు, మొట్టమొదట నా కుటుంబానికి, బంధువులకు, స్నేహితులకు ఈ శుభవార్తను అందించడమే నిజమైన క్రిస్మస్. ఏవో చేసుకోవడానికి కాదండి. జాగ్రత్తగా గమనించండి. ఇంకొక విషయం కూడా చెప్తున్నాను, ఎందుకంటే సమయం లేదు. ఈ ఇంట్లో మళ్ళా 2వ అధ్యాయంలో తూర్పు దేశపు జ్ఞానులు వస్తా ఉన్నారు కదా. తూర్పు దేశపు జ్ఞానులు వస్తా ఉన్నారు. ప్రియులారా, ఆ తూర్పు దేశపు జ్ఞానులు రావడానికి కొంతకాలం పట్టింది. ఎంతకాలం పట్టింది? ఒక 5-6 నెలలు కావచ్చును. 5-6 నెలలు. ఎందుకంటే తూర్పు దేశం నుండి వారు ప్రయాణం చేసి వాళ్ళు యెరూషలేమునకు వచ్చినారండి.
కొంతకాలం పట్టింది. చూడండి, ఈ యొక్క కుటుంబము ఎవరు? యోసేపు మరియా కుటుంబము. జాగ్రత్తగా వినాలి, అన్ని పూర్తిగా క్లియర్గా చెప్పలేము. ఈ కుటుంబాన్ని ఎవరైనా చూడడానికి వచ్చింటారా? ఎవరైనా వచ్చింటారా చూడ్డానికి? బాబుని చూడ్డానికి వచ్చింటారా ఎవరన్నా? ఎందుకు రారు? ఓ, ఇదేదో అన్యాయంగా అక్రమంగా పుట్టాడు కాబట్టి ఆ ఇంటికి ఎవరన్నా వస్తారా? ఆ ఇల్లు ఏమి నిరాదరణకు గురి కాలేదండి. వారికి వాక్యం తెలుసు కాబట్టి ధైర్యంగానే ఉన్నారు. వాళ్లకు, యోసేపుకు మరియకు సత్యం తెలుసు కాబట్టి ధైర్యంగానే ఉన్నారు. మనలను కూడా లోకంలో నిందిస్తున్నప్పుడు, మనల్ని కూడా బాధ పెడుతున్నప్పుడు, మనల్ని కూడా అవమానంగా చూస్తూ ఉన్నప్పుడు మనము ధైర్యంగా ఉండాలి అంటే వాళ్ళ వల్లే మనం కూడా దేవుని వాక్యాన్ని ఎరిగిన వారై ఉండాలి. దేవుని వాక్యం తెలియకుండా ఎవ్వరు కూడా ధైర్యంగా ఉండలేరండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎవరైనా మిమ్మల్ని సరిగా ఇక్కడ పట్టించుకోలేదనుకోండి, మనం మూతి ముడుచుకుంటాం. ఏమయ్యా అంటే మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు. వాళ్ళు మూతి ముడుచుకున్నారంటే అర్థమేమే? తప్పెవరిది? మూతి ముడుచుకున్నా లేదా? ఎందుకు? వాళ్ళకు వాక్యం తెలియదు కాబట్టి. ఇప్పుడు ఈ కుటుంబాన్ని ఎంతమంది అవమానించారు? వాళ్ళు ఏమైనా పట్టించుకున్నారా? ఎందుకు పట్టించుకోలేదు? వాళ్లకు గర్భము ధరించింది ఎలాగునో. ఏమండి, యోసేపును ఎంతో మంది అనింటారు, ఏమని? ఎట్లా చేర్చుకున్నావయ్యా, నీకు బుద్ధి ఉందా లేదా, నీకేం సిగ్గుందా లేదా అని. కానీ ఆయన అవన్నీ లెక్క చేసినాడా? వాక్యాన్ని ఎరిగిన వారుగా ఉండాలండి. ఊరికేనే ఏదో టైంపాస్ కోసం మనం వాక్యం వినే వాళ్ళుగా ఉండకూడదండి. వాక్యాన్ని అనుసరించేటువంటి వారుగా ఉండాలి. ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు ఎవరు ఆ ఇంటికి రాకపోవచ్చేమో, కానీ ఎక్కడి నుంచి వచ్చినారు? ఎంత ధన్యత ఆ కుటుంబానికి, ఎంత ధన్యత! మంచిది. ఒకసారి భర్తకు ప్రూఫ్ ఇచ్చినాడు దేవుడు, ఏమని? నీ భార్య గర్భము పరిశుద్ధాత్మ వలన కలిగిందని. ఇప్పుడు తూర్పు దేశపు జ్ఞానులు వచ్చినారు. వాళ్ళని గురించి ఏం రావడం చూద్దాం. 2వ అధ్యాయం 1వ వచనం. యేసు పుట్టిన ఇక్కడ ఏం రాయబడింది? ఇదిగో. ఇది కూడా ఏంటి? ప్రూఫ్. ఇప్పుడు చూడండి, తన భార్య అయిన మరియ విషయంలో యోసేపుకు దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఇది అక్రమం కాదు, సక్రమము, పరిశుద్ధాత్మ వలన కలిగినదని. అందుకని ఒక వాక్యం చూపిస్తున్నాడు కలలో దేవుడు, ఏమని? ఇదిగో కన్యక గర్భవతి అయి ఆయనకి ఇమ్మానుయేలుని పేరు పెడతారండి. ఆమె ఎవరంట? కన్యక. ఆ కన్యక అని మనకెట్లా రుజువు? వాళ్ళకు యోసేపు కలలో కనపడ్డాడు, దిగుతా మాట్లాడినాడు, రైట్, ఓకే. ఒకవేళ వాళ్ళ బంధువులు కాబట్టి వాళ్ళు రాసుకున్నారేమో అని మనం అనుకోవచ్చు కదా. కానీ ఇప్పుడు ఈ తూర్పు దేశపు జ్ఞానులు వాళ్ళు ఏమిటికి ప్రూఫ్? చూడండి, తూర్పు దేశపు జ్ఞానులు బైబిల్ గుర్తించిందంటే వాళ్ళు ఎవరో చాలా గొప్పవారే ఉండవచ్చును. ఎందుకంటే బైబిలే గుర్తించింది. ఎంతమందో మనకి ఇక్కడ తెలియదు, ఎంతమంది వచ్చినారో మనకు తెలియదు. వాళ్ళు బైబిలే గుర్తించింది, వాళ్ళను జ్ఞానులుగా పిలుస్తున్నాడంటే వాళ్ళు చాలా ఉన్నతమైన వాళ్ళే, చాలా ఉన్నతమైన వాళ్ళే. వాళ్ళు ఏం చూసి వచ్చినారంట? మేము చదవండి అన్నమాట. తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి చూడండి, ఇక్కడ వీళ్ళు చెప్పినమాట, యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడు? ఈ మాటలో ఉన్న ఆంతర్యం ఏంట్రా అంటే, రాజుకి ఎవరైనా పుడితే ఏమవుతారు? యువరాజులు అవుతారు. అంటే వాళ్ళకి సర్టన్ ఏజ్ వచ్చినప్పుడు వాళ్ళను రాజులుగా తయారు చేస్తారు. ఈయన ఎట్లా పుట్టాడంట? వీళ్ళు ఏం అడగటం లేదు, యూదుల రాజుగా ఎవరికి పుట్టాడు అని అడగటంలే.
యూదుల రాజుగా పుట్టినవాడు. వీళ్ళకు ఈ తూర్పు దేశపు జ్ఞానులకు ఎవరు తెలియదు? ఎవరు తెలీదు? ఎవరు తెలీదు. ఏమండి, వాళ్ళు ఏమడుగుతున్నారు? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? వాళ్ళు ఏమడగాలి యాక్చువల్ గా? పేర్లు ఎవరు తెల్లా? ఎవరికి పుట్టినాడు, ఏ కుటుంబంలో ఉన్నాడు అని కదా వాళ్ళు అడగాల్సింది. అంటే వాళ్ళు అడిగే మాటలో ఉన్న ఆంతర్యం ఏమే? ఆయన నక్షత్రాన్ని చూసి మేము వచ్చినాం అంటే ఆ నక్షత్రం ఎట్లా ఉన్నదంట? ఆ నక్షత్రం పగలు కనపడిందా, రాత్రి కనపడిందా? ఆయన నక్షత్రాన్ని చూసి ఆయనను పూజించటానికి మేము వచ్చాం. పగలు రాత్రి మళ్ళా చెప్తా. ఏమ్మా, ఆయన నక్షత్రం ఖగోళ శాస్త్రంలో ఉన్న నక్షత్రాలు అయితే ఆయన నక్షత్రాల్లో ఒక నక్షత్రం కాదు, ఆయన నక్షత్రము. వాళ్ళు చెప్పేటువంటి మాట అంటే ఆ నక్షత్రంలో వాళ్ళకు ఏమి బయలుపరచబడ్డది? ఈయన స్వయాన పుట్టాడు. అర్థమవుతుందా? ఈయన అది ఆయన నక్షత్రంలో ఉన్న ప్రత్యేకత. ఖగోళంలో ఉన్న నక్షత్రాలు భూమి మీదకి రావడానికి వీల్లేదు. ఒకవేళ వస్తే ఏమవుతుంది? పేలిపోతాయి. ఎందుకంటే మన భూమి కంటే ఎన్నో రెట్లు పెద్దవి ఆ చుక్కలు. ఏమండి, పేలిపోతాయి. కాబట్టి ఈయన నక్షత్రము ప్రభువును చూపించే నక్షత్రమే, ఏదో వెలుగు కొరకు నక్షత్రం కాదు. ఏమండి, ఈ నక్షత్రం అందరికీ కనపడ్డదా? అందరికీ కనపడలేదండి, అందరికీ కనపడలేదు. అర్థమవుతుందా? కాబట్టి వారు ఏం చేశారంట, మేము అందుకనే వాళ్ళు అంత ఖచ్చితంగా చెప్తున్నారు. ఏమని? యూదుల రాజుగా ఎవరికి పుట్టినాడు అని అడగటంలే వాళ్ళు. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అంటే ఆయన ఎట్లా పుట్టింటాడు? పరిశుద్ధాత్మ దేవుని. అందుకనే ఆయన నక్షత్రాన్ని చూసి మేము ఇక్కడికి వచ్చాము. మేము ఆయనను పూజించడానికి వచ్చాము. వారు ఎవరిని పూజించలే? ఆ నక్షత్రాన్ని పూజించలేదు వాళ్ళు. మనమైతే ఏం చేసేవాళ్ళము? ఆ నక్షత్రాన్ని పూజ చేసేవాళ్ళం మొట్టమొదట. కానీ వాళ్ళు ఆ నక్షత్రాన్ని పూజ చేయలేదు. మనం ఇప్పుడు ప్రభువును పూజ చేయడానికి వచ్చామా, ఏదో పండుగ సంతోషంలో ఏవేవో కార్యాలు చేసుకోవడానికి వచ్చామా? ఏం అంకుల్ ఇంకా చెప్తున్నాడో, తొందరగా ఇడిచిపెడితే మా పనులు మేము చేసుకుంటాం కదా ఇళ్లలో. అవునండి, మేము ఆయనను చూడండి, ఎవరైతే హృదయపూర్వకంగా ఆయనను పూజ చేయాలనే ఉద్దేశంతో రాదో అది నిజమైన క్రీస్తు ఆరాధన కాదండి. అవునండి ప్రియులారా, ప్రపంచమంతా అట్లా చేసుకుంటుండవచ్చును. నీవు నేను మనం ప్రశ్న వేసుకుందాం, మనం ఎట్లా పూజిస్తున్నాం? వాళ్ళు ఆయన నక్షత్రాన్ని చూచి వాళ్ళు బయలుదేరారు. మనకేం నక్షత్రం ఉంది? దేవుని వాక్యం అనే నక్షత్రం ద్వారా మనం ఏం చేయాలా? ఆయనను పూజించాలా, ఆయనను పూజించాలా. ఆయనను పూజించడమే. అందుకనే యూదుల రాజుగా వాళ్ళ ప్రశ్నలు చూడండి, ఎవరికి పుట్టాడు అని అడగటంలే. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? వాళ్ళు ఎక్కడికి వచ్చినారు? నేరుగా యెరూషలేంకి వచ్చినారు. చాలా మంది ఏమనుకుంటుంటారంటే చుక్కను చూసుకుంటా వాళ్ళు బయలుదేరినారు అని అనుకుంటుంటారు చాలా మంది. అయితే వాళ్ళు ఎప్పుడు ప్రయాణం చేయాలా? రాత్ర పగల? చుక్కను చూసుకుంటూ బయలుదేరితే ఎప్పుడు రాత్రి కూడా ప్రయాణాలు అయితే వాళ్ళు ఎన్నో వేల కిలోమీటర్లు రావాలా యెరూషలేంకు. వాళ్ళేమి యూదులు కాదు, వాళ్ళ దగ్గర ఏం లేఖనాలు లేవు, వాళ్ళ దగ్గర వాళ్ళకి ఏమీ తెలియదు. కేవలం వాళ్ళ దగ్గర ఉన్న ఒక ప్రూఫ్ ఏమరా అంటే ఆ చుక్క వాళ్ళ రోజు కనపడతా ఉందా? వాళ్ళు యెరూషలేం రావడానికి చుక్క అవసరం లేదు. వారు యెరూషలేం రావడానికి, ఎందుకంటే వారు ఆల్రెడీ జ్ఞానులు. వాళ్ళు రాజులను ఏర్పాటు చేసే వాళ్ళు. దేవుని వాక్యమే వాళ్ళను జ్ఞానులుగా పిలుస్తుందంటే వాళ్ళు చాలా ఉన్నతమైనటువంటి వారే. ఇది ఎవరికి ప్రూఫ్? యోసేపుకేమో దేవుడు కల ద్వారా ఆమె కన్యక అని ప్రూఫ్ చెప్తున్నాడు. ఇదిగో
ఆ తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, ఏమండి కొంతకాలం పట్టింది, ఒక 5-6 నెలలు పట్టిండవచ్చును వాళ్ళు రావడానికి. యెరూషలేమునకు వచ్చి వాళ్ళు విచారిస్తున్నారు ఎక్కడ ఉన్నాడని. అయితే చూడండి 2వ అధ్యాయము 3వ వచనం. హేరోదు రాజు సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడింది. కాబట్టి ఎవరెవరు కలవరపడ్డారంట? అతను అతనితో కూడా వారందరూ సంతోషపడాలా కలవరపడాలా? కానీ వాళ్ళు కలవరపడుతున్నారు. హేరోదు రాజు యెరూషలేములో ఉన్న వాళ్ళు కలవరపడుతున్నారు. చూడండి, అయ్యో మనకు యూదులు రాజు పుట్టాడు, డైరెక్ట్ గా పుట్టాడు, ఇంకా సంతోషం అని వాళ్ళు ఏమన్నా కలవరపడుతున్నారండి ప్రియులారా. తర్వాత 4వ వచనం. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలను శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగింది. హేరోదు రాజుకి ఎవరు తెలుసు? శాస్త్రులను. హేరోదు రాజుకు ఎవరు తెలుసు? ఎవరు తెలుసు? చదవంటాడు. ప్రధాన యాజకులకు ప్రజలలో నుండి శాస్త్రులు అందరినీ సమకూర్చి, ఆయనకు ఎవరు తెలుసు? క్రీస్తు తెలుసు. వీళ్ళన్న యేసు అంటున్నారు. ఆయన అంటే వీళ్ళకేముంది? లేఖనాల అవగాహన ఉంది. ఏమండి, లేఖనాల అవగాహన ఉందా లేదా? మనకు కూడా లేఖనాల అవగాహన ఉంది, కానీ దేవుణ్ణి పూజించాం మనం. వాక్యం అందరికీ తెలుసు. ఏమండి, ఎంత పాపమో చూడండి. వాక్యం తెలిసి వాక్యానుసారంగా జీవించకపోవడం ఎంత పాపమో, ఎంత మన ప్రభువును అవమానిస్తున్నటువంటి వారుగా ఉన్నామో. వాళ్ళు చూడండి, వాళ్ళు క్రైస్తవులు కాదు, అంత దూరం నుంచి వచ్చేటప్పుడు ఎన్నో పూజింపవలసిన స్థలాలు వాళ్ళు కనపడిటాయి. వాళ్ళు పూజించారా? లేదండి. నక్షత్రం కనపడింది వాళ్ళకు, నక్షత్రాన్ని ఏమన్నా పూజించారా? లేదు. అక్కడ రాజు ఉన్నాడు, హేరోదు రాజు ఉన్నాడు. హేరోదు రాజుని పూజించినారా? ఎందుకు పూజించలేదు? ఎందుకు పూజించలేదు? మీరంతా స్వయాన రాజులు కాదు, మీరంతా రోమా ప్రభుత్వం ఏర్పాటు చేస్తే మీరు రాజులు. కానీ ఈయన ఎవరు? స్వయాన. ఈయన పుట్టడమే రాజుగా. ఇది ఎక్కడైనా ఉందా ప్రపంచంలో? రాజుగా పుట్టడం ఎక్కడైనా ఉందా? అందుకనే వాళ్ళు కలవరపడి శాస్త్రులను అందరిని పిలిచి క్రీస్తు ఎక్కడ పుడతాడు అని అడిగితే వాళ్ళు లేఖనాలు చూసినారండి. చూసి చూడండి, యూదయ దేశపు బెత్లెహేమా, ఎంత మాత్రమును కావు, ఇజ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా రాయబడి ఉన్నదని. చూడండి, చాలు చూడండి, ఎందుకంటే స్పీడ్గా చెప్తాను నేను, మనకు అంత టైం లేదు. ఇప్పుడు చూడండి, వాళ్ళు ఏం చేసినారంటే, వాళ్ళు ఒక లేఖనము, క్రీస్తు పుట్టక మునిపే రాయబడిన లేఖనాన్ని, యూదయ దేశపు బెత్లెహేమా, నువ్వు యూదా ప్రధానులో ఎంత మాత్రమును. ఈరోజు లోకంలో మనం పోల్చుకుందాం. లోకంలో ప్రభుని నమ్ముకున్న వాళ్ళు ఏ కేటగిరీలో ఉన్నారు? అల్పమైన కేటగిరీలో ఉన్నారు. ఎవరైతేనా ప్రభుని నమ్ముకుంటే ఓ మాలోళ్ళు మాదిగోళ్ళు దాంట్లో నమ్ముకున్నారు అనుకుంటున్నారు. అల్పంగా చూస్తేది ఈ లోకంలో ప్రభుని నమ్ముకున్న వాళ్ళనే. కానీ దేవుని వాక్యం ఏం చెప్తాందంటే, నువ్వు ఒకరోజు బెత్లెహేమును అల్పమైనదిగా చూసినారు, కానీ ఈరోజు ఆ బెత్లెహేంలోనే ఈరోజు లోకంలో మనం అల్పమైన వాళ్ళుగా ఉండవచ్చును, కానీ మనలో ఉన్నవాడు ఎవరు? లోకాన్ని జయించినటువంటి వాడు. మనము ఏమాత్రము చనిపోం, మనకు నిత్య జీవాన్ని అనుగ్రహించినటువంటి వాడు, నిత్య జీవం కలిగిన వారం, లోకంలో దేవుడు కలిగిన వారం, లోకంలో ఆదరణ కలిగిన వారం. ఏమండి, మనం లోకాన్ని జయించగలిగిన సామర్థ్యం, అంటే లోకాన్ని జయించడం అంటే అవును ఆయన యూదుల రాజుగా పుట్టాడు కదా, రాజుగా మరి ఏమన్నా పట్టాభిషేకం చేశారు ఆయనకు? మరి చేయలేదే. మరి యూదుల రాజుని ఎందుకంటా ఉన్నారు? అవునండి, ఇది కూడా కొంచెం చెప్పి నేను ముందుకు వెళ్తా. ఈయన ఎట్లా రాజు అని అంటే, రాజుగా ఉండాలి అంటే
ఏదైనా దేశాన్ని గెలిచి రాజు కావాలి, అంతేనా కదా? అయితే నేను ఒక దేశాన్ని గెలుచుకొని నేను రాజుగా ఉన్నాను. రేపొద్దున నాకంటే బలమైన వాడు వచ్చి నన్ను ఓడిస్తే అతను రాజు అవుతాడు. నాది ఎప్పటికైనా డౌటే. ఈయన ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు యూదుల రాజు, రాజాది రాజు. ఎవరితో యుద్ధం చేశాడు? ఎవరితో యుద్ధం చేయడానికి వచ్చినాడు ఈ లోకంలో? అవునండి, మనుషుల మీద మనుషులు పోరాడి ఒకరికొకరు గెలుచుకోవచ్చండి. ఈరోజు నేను ముసలివాడు అయిపోయినాను, వేరే వాళ్ళు వచ్చి నేను గెలవచ్చును. ఏది? యుద్ధాలకు, మన రాజ్యాలు సంపాదించుకోవడానికి. అయితే మన ప్రభు ఎవరితో యుద్ధం చేశాడు? ఆయన ఎవ్వరూ యుద్ధం చేయలేని పాపముతో ఆయన పోరాడినాడండి. అందుకొరకు ఆయన రాజు. ఆయన ఎవరితో యుద్ధం చేసినాడు? పాపము మరణంతో. చూడండి, హెబ్రీలోకి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా సార్ 201వ పేజ్ సార్, మరణము ద్వారా నశింపజేయుటకును జీవిత కాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలువాడాయను. ఇప్పుడు ఆయన ఎవరితో పోరాడినాడు? పాపంతో. అవునా కదా? ఇప్పుడు ఆయన ఎవరు? ఈ రాజును వేరే వాళ్ళు దింపే ఇదేమైనా ఉందా? అందుకనే ఆయన ఏం రాజు? ఆయన యూదుల పుట్టుకతోనే ఆయన రాజు. ఏదో దేశాలను జయించడానికి రాజు కాదు. ఒకవేళ దేశాలకు జయించడానికే రాజు అయితే 2 సంవత్సరాల లోపు పిల్లలందరినీ చంపేటప్పుడు ఆయన ఏం చేసి ఉండాలా? యుద్ధం చేసి ఉండాలా? మీకు అర్థమవుతుందా? కాబట్టి ప్రియులారా, ఆయన పాపంతో పోరాడడానికి, మరణాన్ని జయించడానికి. ఎందుకంటే మనల్ని పట్టి పీడుతున్నది ఏంటో తెలిసిన? పాపము, మరణం. ఈ పాపము మరణంతో ఆయన పోరాడడానికి మన కొరకు తానే కలువరి శిలువలో మరణం పొంది సమాధి చేయబడి తిరిగి లేచి నిజంగా ఆయన రాజే. అందుకనే తిమోతికి రాసినటువంటి పత్రికలో సకల యుగములలో రాజు అయ్యుండి, ఆయన ఎవరంట? సకల యుగాలలో రాజు. ఆయన ఏ దానికి రాజు? యుద్ధాలు చేయడానికి కాదండి. యుద్ధాలు చేయడానికి రాజు. ఈ రాజు చచ్చిపోతే ఇంకొక రాజు వస్తాడు. కానీ ఈ రాజు పాపమును మరణమును జయించిన రాజు. అందుకనే వాళ్ళు ఆ రాజును పూజ చేయడానికి వాళ్ళు యెరూషలేమునకు వచ్చారండి. మనం కూడా ఈరోజు అల్పమైన వాళ్ళంగా కనపడవచ్చును, నీవు అల్పంగా కనపడుతున్నవచ్చును, కానీ నీలో ఉన్నటువంటి వాడు నీకు మరణం నుంచి విడిపించినాడు. నీలో ఉన్నటువంటి వాడు నీ పాపం నుండి నిన్ను విడిపించినాడు. ఇక నిన్ను ఓడించేటువంటి వారు ఎవ్వరూ లేరు. నిన్ను ఓడించేటువంటి వాడు ఇప్పుడు ఆయన ఎవరు మనకు? ఇదండి నిజమైన క్రిస్మస్. ఊరికే స్టార్లు పెట్టుకొని బట్టలు వేసుకొని పెట్టుకోవద్దు. రోజు బట్టలు వేసుకోండి, ప్రభుకు సంతోషమే. కానీ ప్రియులారా, ఇది నిజమైన ఆ రాజరికాన్ని మనము లోబడిన వారై ఉండాలి. అందుకనే యోసేపు ఆజ్ఞాపించినట్లు అని చెప్తున్నాడు. దూత తనకు ఆజ్ఞాపించినట్లు భార్యను చేర్చుకొని, ప్రభు మనకు ఆజ్ఞాపిస్తుండగా, రాజాది రాజు మనకు ఆజ్ఞాపిస్తూ ఉంటుండగా మనము వాక్యానికి లోబడేటువంటి వారుగా ఉండాలి. అప్పుడు మన హృదయంలో సమాధానం. ఆయన ఎవరు? సమాధానమునకు అధిపతి. ఈరోజు అందుకనే ఆ సమాధానం ఇవ్వడానికే ఆయన మన కొరకు రాజుగా ఉన్నాడండి. ప్రియులారా, ఎప్పుడో రాబోయేది కాదు రాజు. మనం పాట పాడుతూ అంటాం, యేసు రాజుగా లేదండి, ఆల్రెడీ ఆయన రాజుగానే ఉన్నాడండి. ప్రియులారా, ఈ రాజు ఏం రాజు అంటే పాపము మరణాన్ని జయించినటువంటి రాజు. తనకు తాను ప్రాణం పెట్టి ఆ మరణాన్ని ఓడించినటువంటి రాజు. సాతాను బలాన్ని తుంచివేసినటువంటి రాజు ఈరోజు. అందుకనే ఆ రాజును పూజ చేయడానికి
మరి పూజ చేయడానికి ఇప్పుడు మనకు మనసు ఉండదా? చెప్పండి పిల్లరా. సరి అయిన టయానికి వచ్చి మనం వాక్యం వినడానికి మనం రాజులంగా వస్తా ఉన్నామండి. ఆయన రాజు సన్నిధికి ఎట్లా రావాలా? మనము ముందుగానే రావాలా? ఎప్పుడు రావాలా? కానీ మనం ఆ రాజు ఆజ్ఞకు లోపడడం లేదండి. ఉదయాన్నే చింతలు రాడు సార్ టకటకటగా వచ్చి సార్ 10 నిమిషాలు పాస్ అయిపోయింది అనుకొని భయపడిపోయినా ఆ మనసు కావాలండి. ఆ మనసు కావాలి. ప్రభు మీ కొరకు ఎదురు చూసేలాగా ఉండడానికి వీల్లేదండి. మీరు జాగ్రత్త. ఇంకా మీ పనులలో అంటే మనము దేవుడు ఆజ్ఞాపించినట్లు మనం చేయటం లేదు. త్వరగా ముగిద్దాం. కాబట్టి లోకంలో మనం అల్పమైన వారమే. కానీ ఆశ్చర్యం ఏమంటే పాపము లేని వారం, క్షమించబడిన వారం, పరలోక రాజ్యానికి మనము వారసులం. ఈ లోకంలో అల్పమైన వారమే, ఎవ్వరు లెక్క చేయరు. ఈరోజు ఆ గ్రామాన్ని అంత గొప్పగా చెప్తున్నాడే ప్రవక్త. మరి ఆయన రక్తం చేత విమోచింపబడిన మనం ఎంత విలువైన వారం. ఇది ఆలోచన చేద్దాం. ఆయన నిజమైన రాజు మనకు. తర్వాత 6వ వచనం చదువుకుందాం. అని ప్రవక్త ద్వారా వ్రాయబడి అంతటా ఆ జ్ఞానమును రహస్యముగా మళ్ళా ఆయన ఏం చేస్తున్నాడు? రహస్యంగా పిలుస్తున్నాడు. అవమానం ఆయనకి అర్థమైతుందా? భయపడిపోతున్నాడు. రహస్యంగా పిలిచి ఆ నక్షత్రం కనబడిన కాలము వారి చేత పరిష్కారముగా తెలుసుకొని మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేనును వచ్చి ఆయనను పూజించినప్పుడు నాకు వర్తమానం లేదని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపెను. వారు రాజు మాట విని బయలుదేరిపోతుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. ఎక్కడ చూసిన నక్షత్రం? తూర్పు దేశమున. అంటే ఆ నక్షత్రం ఏం చేయలేదు? వాళ్ళని వెంబడించలేదు. వెంబడించింటే ఏమని రాస్తాండ్రి? వారు అనుసరించిన నక్షత్రాన్ని అని రాస్తుంటారు కదా. వాళ్ళకి నక్షత్రం కనపడ్డ తూర్పు దేశంన. వాళ్ళు నేరుగా ఎక్కడికి వచ్చినారు? ఒకవేళ వాళ్ళు నక్షత్రాన్ని అనుసరించి ఉంటే వాళ్ళు డైరెక్ట్ గా బెత్లెహేముకే వస్తా ఉంటారు. అక్కడికి ఎందుకు పోయేవాళ్ళు? కాబట్టి ప్రియులారా, ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రం ఏం చేస్తుందంట చెప్పండి. మళ్ళా చదవండి. ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. నక్షత్రం ఏం చేస్తుందంట? ఇప్పుడు పగల రాత్ర? ఏమండి? పగల రాత్ర? అదే రాత్రి అంటే ఎంత జనాలు చుట్టుకుంటా ఉండ్రి, ఏం కథ. అక్కడే ప్రభువుని అందరూ పూజ చేసేవాళ్ళు. ఎవరికి తెలియదండి. పగలే. ఏమండి? వాళ్ళు నడుస్తా ఉంటే అది ఎవరికి కనపడతా ఉంది? వాళ్లకు మాత్రమే. ఈరోజు లోకంలో ప్రభువుని ఎవరు చూస్తున్నారు? మనమే. మనకు కనపడుతున్నాడు ఆయన. ఎట్లా? ఇదిగో ఈ వాక్యం ద్వారా మనకు కనపడుతున్నాడు. ఇంకా ఎవరికి? ఒకవేళ పగలే ఆ నక్షత్రం కనపడింటే అందరు ఏం చేసేవాళ్ళు? తల్లి పిల్ల జల్ల అంతా ఏం చేసేవాళ్ళు? ఓ అని ఆ ఇంట్లోకి వచ్చేవాళ్ళు. ఎవరింటికి? ఎందుకు అందరూ రాలే? ఎవరికి కనపడ్డది చెప్పండి? ఆ పగలు కనపడ్డదా రాత్రి కనపడ్డదా? ఎవరు చూడగలుగుతున్నారు? ఎందుకు? వాళ్ళను అంత దూరం నుంచి నడిపిస్తా ఉన్నాడు. మరియమ్మ తెలుదు, యోసేపు తెలుదు, ఎవరు తెలుదు. ఎందుకు అక్కడి నుంచి నడిపిస్తున్నాడు అని మనం ఆలోచన చేస్తే ఆమె నిజంగా కన్యక అని దేవుడు మనకు సాక్ష్యం ఇవ్వడానికే ఎవరిని పిలుచుకొని వస్తున్నాడు? అన్యులను పిలుచుకొని వస్తా ఉన్నాడు. ఎందుకు పిలుచుకొని వస్తున్నాడు? యోసేపుకేమో ఆ కళలో కనపడి చెప్తున్నాడు. ఇప్పుడు మనకేం చెప్తున్నాడు? సాక్ష్యం. ఏమని దేవుడు మనకేం చెప్తున్నా అంటే ఈమె నిజంగా కన్యక. అర్థమవుతుందా అండి? అవునండి. ఆయన లోకంలో పుట్టినటువంటి వాడిని
చూపించడానికి ఇప్పుడు ఆ నక్షత్రము వారికి ముందు ఆ ఇంటి మీదుగా వచ్చి నిలిచే వరకు వారికి ముందుగా నడిచెను. ఏమండి, ఆ చుక్కలో అంటే ప్రభువు తన పిల్లలను తన వాక్యము ద్వారా నడిపిస్తున్నాడండి ప్రభు దగ్గరికి. మనము ప్రభు దగ్గరికి రాలేదు. ఎవరు గొప్పగా తలంచడానికి వీల్లేదు, నేను కనుక్కొని ప్రభు నా వెంబడించినానని. ప్రభువే మనలను ఆయన యొద్దకు, దేవుని వాక్యమే మనలను ఆయన యొద్దకు నడిపిస్తున్నాడండి. వారు చూచి అత్యానంద భరితులైరి. ఏమైనారంట వాళ్ళు? ఎందుకు వాళ్ళకి ఆనందం వచ్చింది? అత్యానంద భరితులై వాళ్ళు ఏం చేయాల? ఆ తుక్కను మొక్కాల కదా. ఎందుకు వాళ్ళకి అత్యానంద భరితులైనారు వాళ్ళు? ఎందుకు అంటే ఆ తనకు తానుగా పుట్టిన శిశువు ఎవరని గ్యారంటీ. పోతారు బెత్లెహేంలోకి, 5-6 కుటుంబాల్లో పుట్టింటారు మగపిల్లలు. ఎవరింటికి పోవాల వీళ్ళు? చెప్పండి, ఎవరింటికి పోవాల? ఇప్పుడు వీళ్ళకి కష్టం లేకోకుండా ఏం చేస్తున్నాడు? నక్షత్రం అక్కడికే నడిపిస్తా ఉన్నాడు. అందుకోసం వాళ్ళకి ఆనందం కలిగిందండి. నడిపించడానికి మనము పోయి ఎవరమ్మా అని వెతుక్కోకుండా, వెతుకులాడుకోకుండా, అనుమానం లేకోకుండా, సరే మన ఇంటికి వచ్చినాడు, మన ఇంటికి వస్తేనే రా మా ఇంట్లోనే కానిపోయింది మా పాప అంటేనే వాళ్ళకి ఏముంటది? ఈయననా కాదా? వాళ్ళకి డౌట్ లేకోకుండా పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేసినాడు? ఆ నక్షత్రము వారిని వెంబడించి ఆ ఇంటికి మీదుగా వచ్చి నిలిచిందండి. ఏమండి, ఇప్పుడు వీళ్ళకి అవునండి, లోకంలో మన రక్షకుడు ఎవరు, మనం ఏ మార్గాన్ని అనుసరించాలా, ఏ మార్గాన్ని అనుసరిస్తే మనం పరలోకానికి పోతాం అనే డౌట్ లేకోకుండా పరిశుద్ధాత్మ దేవుడు అసలైన చుక్క అయిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరికి మనల్ని నడిపించినాడండి. ఇక మనకు అనుమానం లేదు. ఎవరికైనా అనుమానం ఉందా? ఈయన కాదా, ఈయన ప్రభువా కాదా, రక్షకుడా కాదా? అనుమానం ఏమనుందా? ఎంత ధన్యులం మనము! ఇదండి నిజమైనటువంటి సంతోషం. ప్రభు దగ్గరికి నడిపించబడ్డాం, నిజంగా ధన్యులం. అందుకోసము ప్రభువుకు స్తోత్రం చెల్లించాలి. ఆయన రాజు, అందుకోసం మనం ఆయనకు సాగిలపడాలి. చూడండి, వారు అత్యానంద భరితులై తర్వాత ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడి ఆయనను పూజించి. ఎవరిని పూజిస్తున్నారు? ఎవరిని పూజిస్తున్నారు? ఎవరికి సాగిలపడుతున్నారు? ఫస్ట్ ఎవరికి సాగిలపడాలా? ఫస్ట్ తల్లికి సాగిలపడాలా. కానీ వాళ్ళు తల్లిని లెక్క చేస్తున్నారా? వాళ్ళకి ఏమైనా పరిచయం ఉందా? చూడండి, వారు ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను చూచి, శిశువును చూచి, అంటే ఆ బాలుడికి ఎంత వయసు ఉంది? అర్థమవుతుందమ్మా? ఆ బాలుడికి ఎంత వయసు ఉంది? బాలుడు కాదు, ఇంకా నెలల పిల్లోడే. శిశువు అని రాయబడింది, బాలుడుగా రాయబడలేదు. అంటే ఈ జ్ఞానులు ఈ యెరూషలేముకు రావడానికి ఎంతకాలం పట్టింది? కొన్ని నెలలు పట్టిందండి. ఏమండి, అప్పుడు కనపడ్డది ఆ నక్షత్రం వాళ్ళకు. ఎక్కడ? ఆ బెత్లెహేంలో వాళ్ళ ఇంటి వరకు కనపడ్డది. ఏమండి, వాళ్ళ ఇంటిలోనికి వచ్చి చదవండి సార్. ఆయనను పూజించి సాగిలపడ్డం, ఆయన రాజుగా పూజించడం, ఆయనను దేవుడుగా, ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి ఆయనకు సమర్పించిరి. ఎంత క్లారిటీ ఉంటుంది చూడండి. వారికి సమర్పించిరి కాదు. ఎందుకు వాళ్ళు తల్లి అయిన మరియను లెక్కలెక్క తీసుకోవడం లేదు? ఆమె కేవలము ఒక పాత్రనే. అర్థమవుతుందా? వాళ్ళకి ఎంత ఆ చుక్కలో వాళ్ళు ఏం చూసినారు? ఇంత క్లారిటీగా చూసినారు అన్నమాట. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? వాళ్ళు వచ్చి ఎంత దూరం ప్రయాణం చేసి ప్రభువును ఆరాధించినారు. బంగారమును, సాంబ్రాణిని, చాలా విలువైనటువంటి, అంటే ఆయన విలువను వాళ్ళు లెక్క కట్టినారు. ప్రియ సోదరుడా, ప్రియ సోదరి, ఊరికే మనము క్రిస్మస్ పండుగ ఆయనను పూజ చేయకుండా
ఆయన ఎదుట సాగిలపడకుండా, ఆయనకు కానుక సమర్పించకుండా అది క్రిస్మసే కాదండి. క్రిస్మస్ ఎప్పుడు చేసుకోవాలా? ప్రతిరోజు అండి. మహా సంతోషం. ఒక రోజు కాదండి, ప్రతిరోజు మనం సంతోషం అంటే ఒక రోజు ఉండిపోయేది. మహా సంతోషం అంటే ఎప్పుడు ఉండదు. మనం రక్షింపబడినందుకు మనము అందుకనే లూకా రాసిన సువార్తలో ఇదిగో ప్రజలందరికీ కలుగబోయే మహా సంతోషం అంటే మనలో నుంచి అది పోయే సంతోషం కాదు, నువ్వు వద్దనుకుంటే పోయే సంతోషం కాదు. బంగారము ఆయన దైవత్వానికి, సాంబ్రాణి ఆయన శ్రమలకు, బోలము ఆయన తిరిగి లేస్తాడు అన్న ఒకవేళ వాళ్ళకి తెలియకపోయిండొచ్చును. ఈ విషయాలన్నీ వాళ్ళకి తెలియకపోయిండొచ్చును. వాళ్ళు తెలియక ఇచ్చిన కానుకలు కూడా అవి ఎంతో వాళ్ళకు ఉపయోగపడ్డాయి. ఎంత ఉపయోగపడ్డాయంటే ఆ రాత్రే వాళ్ళు ఐగుప్తులకు పారిపోవాల్సి వచ్చింది. ఆ రాత్రే వాళ్ళు ఎక్కడికి పారిపోయినారు? ఐగుప్తులకు పోయినారా, పారిపోయినారా? పారిపోవాలంటే వాళ్ళ దగ్గర ఏముండాలా? డబ్బు ఉండాలా లేదా? పేదకు దేవుడు ఎట్లా ఏర్పాటు చేసినా చూడండి, వాళ్లకు డబ్బు కూడా ఏర్పాటు చేసినాడు. కాబట్టి ప్రభునందు పిల్లరా, మనము ఆయనను పూజించడమే నిజమైన క్రిస్మస్. ఈరోజు ఏమైందంటే మనల్ని మనం పూజ చేసుకుంటున్నాం. ఎట్లా? కొత్త బట్టలు వేసుకుంటున్నాం, కానీ మనసేం మారటం లేదు, ఆయన ఆజ్ఞకు లోబడటం లేదు. ఇల్లంతా శుభ్రం చేసుకుంటున్నాం, మన హృదయాన్ని శుభ్రం చేసుకోవటం లేదు. మన హృదయంలో ఆయన లేకుండా ఎంత అద్మానంగా ఉన్నామండి. ఇంకా మీరు త్వరగా వచ్చింటే ఈ సందేశాన్ని ఇంకా విపులీకరంగా మీరు వినిండేవాళ్ళు. కాబట్టి పిల్లరా, ఈ సందేశాన్ని ఇంతటితో మనము జ్ఞాపకం చేసుకొని నిజంగా మన ప్రభువును మనము ఆరాధన, ప్రభువా మా కొరకు రాజుగా పుట్టి మమ్మల్ని పాపం నుంచి విడిపించి మరణం నుంచి విడిపించినందుకు నీకు స్తోత్రాలని ఆయనను సాగిలపడి ఆరాధన చేద్దాం. కుర్చీల పైన ఉన్న వాళ్ళు వచ్చి మోకాళ్ళుని ఆయనను ఆరాధన చేద్దామండి. అందరం ముందుకు రండి, ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసిన తర్వాత పాట పాడతాం, కానుకల ఇద్దాం. తర్వాత క్యాలెండర్లు అందరికీ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. ఏమండి? రండి, అందరు త్వరగా రండి, టైం లేదు ఇక. అందరూ ఎక్కడ కూర్చున్న వాళ్ళు అక్కడ మన ప్రభు ఎదుట సాగిల పడదాం. అదే నిజమైన క్రిస్మస్ పండుగ అండి. రండి, అందరు రండి, సాగిల పడదాం. రైట్, ప్రార్థన చేద్దామండి. జీవాధిపతి అయిన మా ప్రభువా, మీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు. నైనా మా కొరకు పరమును వీడి లోకానికి వచ్చి మా పాపంతో పోరాడి మరణంతో పోరాడి గెలిచి నిజమైన రాజుగా ఉన్నందుకై మీకు స్తోత్రాలు. లోకంలో కన్యక గర్భంలో పాపం లేనివాడుగా పుట్టినందుకై మీకు స్తోత్రాలు. నైనా మమ్మల్ని మీ దగ్గరికి నడిపించుకున్నందుకై మీకు స్తోత్రాలు. మెదుట సాగిల పడుతున్నాం యేసయ్య, మీకు స్తోత్రాలు. నైనా నిజమైన సంతోషాన్ని, నిజమైన సమాధానాన్ని మా జీవితాలకు మీరు అనుగ్రహించినందుకై స్తోత్రాలు ప్రభువా. ఈ వాక్యాన్ని మాకు వినిపించినందుకై మీకు స్తోత్రాలు. ఎప్పటికీ మేము లోబడి ఉండులాగున మమ్మల్ని బలపరిచినందుకై మీకు స్తోత్రాలు. ఓ మా ప్రభువా, మమ్మల్ని కనికరించండి. ఇదిగోనైనా మేము మిమ్మల్ని పూజ చేస్తున్నాం. నిజమే తండ్రి, నీవు దేవుడవునైనా, సర్వాధికారివి, సర్వలోక సృష్టికర్తవు, మానవుడిగా లోకంలో పుట్టి మా కొరకు నైనా మిమ్మల్ని మీరు తగ్గించుకొని, ఎంతగానో నైనా మా కొరకు తగ్గించుకొని మా కొరకు ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచి నైనా పరలోకంలో ఉన్నావు తండ్రి, నీవు దేవుడివి, మీకే స్తోత్రాలనైనా. ఇదిగోనైనా మా హృదయపూర్వకమైన కానుకలు అనగా ఈ స్తోత్రాలు మీకు సమర్పిస్తున్నాం. మమ్మల్ని విమోచించినందుకై మీకు స్తోత్రాలు, పాపం నుండి విడిపించినందుకై మీకు స్తోత్రాలు. దేవాది దేవా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ స్తుతి స్తోత్రములు మా తండ్రి అయిన దేవునికి, మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసు క్రీస్తు నామమున స్తోత్రములు చెల్లించి సమర్పించుకొని ఆరాధన చేస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరం పైన కూర్చుందాం. పాట పాడుతుండగా కానుకలు రా బ్రదర్ తీసుకో.
ఏదన్నా నీ ఇష్టం. అది ఆయన అన్నమాట.